అసలు హిందువులకి భారతదేశంలో ఉన్నటువంటి చరిత్ర ఏంటి అని అంటే మీరేం చెప్తారు గురు? భారతదేశం హిందూ దేశం అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. హ్మ్. ఈ మాట కూడా ఇటీవల వచ్చింది. హ్మ్. అసలు భారతదేశం అనేది ఒకప్పుడు ప్రపంచ రాజధాని, విశ్వ రాజధాని. హ్మ్. రామాయణంలో మీరు చూస్తే అయోధ్యాకాండలో అయోధ్య నగరం ఎలా ఉండేది అని వర్ణన ఉంటుంది. హ్మ్. ఆ వర్ణనలో ఉన్నటువంటి కొలతలు మీరు చూస్తే ఏ రకంగా ఉంటుంది? యోజనాల లెక్కలో చెబుతారు. నా అంచనా ప్రకారం నేటి న్యూయార్క్ నగర కంటే కూడా చాలా పెద్దది అయోధ్య అప్పట్లో. ఆకాశ హర్మ్యాల గురించి అక్కడ చెప్పారు. అంటే మన వాళ్ళు ఏమనుకుంటారంటే ఇప్పుడు హైదరాబాద్ మనం చూస్తే మొత్తం ఆకాశ హర్మ్యాలు అంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు. మీ అపార్ట్మెంట్ కూడా ఈ బిల్డింగ్ కూడా 12 ఎన్నో ఫ్లోర్లు ఉన్నాయి. ఇంతింత బిల్డింగులు ఉన్నాయి అని మనం అనుకుంటూ ఉంటాం. ఇది మంచి కాదని కొంతమంది రకరకాల వాదనలు ఉన్నాయి. అయోధ్యలో ఎక్కడ చూసినా ఆకాశ హర్మ్యాలే అని ఆయన అక్కడ వర్ణించాడు. హ్మ్. ఎక్కడ చూసినా మినిమం 7 అంతస్తుల భవనాలు ఉన్నాయన్నాడు. అంతేకాకుండా అండి ఇంకో మాట చెబుతాడు అందులో. ఎక్కడా కూడా నిరుపయోగమైనటువంటి స్థలం లేదట అయోధ్యలో. హ్మ్. అంటే అన్ని చోట్ల కట్టడాలున్నాయి. కట్టడాలే ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా మీరు ఎక్కడుంటే అక్కడ కట్టేస్తారు. ఏమిటి మొత్తం కట్టేస్తున్నారు అనుకుంటాం. కానీ వ్యవస్థీకృతంగా కట్టడం వేరు, హ్మ్. అవ్యవస్థీకృతంగా కట్టడం వేరు. అయోధ్య అనేది పూర్తిగా వ్యవస్థీకృతంగా ప్రామాణికంగా కట్టి ఉంచారు. హ్మ్. కావున మొత్తం ఆకాశ హర్మ్యాలు, ఖాళీ ప్రదేశం అసలు లేదు. అన్ని చోట్ల కట్టడాలున్నాయి. కానీ ఆథెంటిక్‌గా చెప్పాలి అంటే రామాయణం ఎప్పుడు జరిగింది అనేదే ఒక పెద్ద క్వెషన్. హ్మ్. అలాంటి భవనాలు ఇప్పుడు ఎక్కడున్నాయి అనటం ఇంకో పెద్ద క్వెషన్. ఆ రాజ్యం ఎలా ఉండింది? ఆ పాలన ఎలా ఉండిందనేది ఇంకో పెద్ద క్వెషన్. దానికేం చెప్తారు మీరు? ఇప్పుడు రామాయణం ఎప్పుడు జరిగింది అని అడిగారనుకోండి, మన యొక్క కాల లెక్కల ప్రకారం, మన సనాతన ధర్మంలో లెక్కల ప్రకారం కొన్ని లక్షల సంవత్సరాలకు పూర్వమే జరిగింది. హ్మ్. ఉదాహరణకి ఇప్పుడు కలియుగంలో ఉన్నాం మనం. త్రేతాయుగంలో రామాయణం అంటాం. ఇది 28వ మహాయుగం. అంటే 4 యుగాలు కలిపితే ఒక మహాయుగం అని పేరు. మనం ఈ మన్వంతరంలో అంటే వైవస్వత మన్వంతరం ఇది. వైవస్వత మన్వంతరంలో 28వ మహాయుగంలో మనం ఉన్నాం. రామాయణం జరిగింది ఈ త్రేతాయుగంలో కాదు, 24వ త్రేతాయుగంలో జరిగింది అని పెద్దలందరూ చెబుతూ ఉన్నారు. అన్ని పరిశోధన చేసి మన వాళ్ళు చెప్పింది. అంటే దాదాపుగా మీరు ఎంత కాదన్నా కూడా ఒక మహాయుగంలోనే మనకు 43 లక్షల సంవత్సరాలు ఉంటాయి. వాహ్! మధ్యలో 25, 26, 27 3 43 అంటే మీకు కోటి సంవత్సరాలు దాటిపోయాయి. హ్మ్. మీరు అడగొచ్చు ఇవన్నీ కూడా లెక్కలు మీరంతా కూడా ఇవి కట్టుకథల్లో ఉన్నాయండి, కోట్ల సంవత్సరాలు ఏమిటి అని. హ్మ్. కార్ల్ సాగన్ అని ఒక అమెరికా సైంటిస్ట్ ఒక ఆయన ఉన్నాడు, మీకు తెలిసే ఉంటుంది. చాలా పెద్ద ఆస్ట్రానమిస్ట్ ఆయన, హ్మ్. ఖగోళ శాస్త్రవేత్త. ఆయన రాసినటువంటి ఒక పుస్తకం ద కాస్మస్ అని ఒక పుస్తకం చాలా ఫేమస్. మీరు కూడా అది గూగుల్లో కొడితే వచ్చేస్తుంది. ఓకే. నేను గతంలో చూసినప్పుడు ఆ పుస్తకంలో 140వ పేజీలో హ్మ్. ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, ప్రపంచంలో అన్ని మతాలు కూడా సృష్టి గురించి మాట్లాడుతూ కొన్ని వేల సంవత్సరాలకే పరిమితం అయిపోతాయి. కానీ హిందూ ధర్మం మాత్రమే కోట్ల సంవత్సరాల గురించి మాట్లాడుతుంది. ఇదే యథార్థంగా ఉంది అని అంటాడు ఆయన. హ్మ్. వాళ్ళ యొక్క దేవుడు అంటే ఆయన ఆ పేజీలో బ్రహ్మదేవుడి గురించి ఆయన మాట్లాడి, వాళ్ళ దేవుడైనటువంటి బ్రహ్మదేవుడి వయస్సే దాదాపుగా 8 బిలియన్ సంవత్సరాలు, అంటే కోట్ల సంవత్సరాలు దేవుళ్ళ వయస్సే చెబుతారు. కావున సృష్టి ప్రారంభమయ్యి 6000 ఏళ్లే అయింది అని క్రైస్తవం అంటుంది. ఇస్లాం కూడా ఇంచుమించు అదే అభిప్రాయంతో ఉంటుంది. ఇతర మతాలు కూడా వేల ఏళ్లకే పరిమితం చేస్తే సనాతన ధర్మం మాత్రం కోట్ల సంవత్సరాల సైకిల్ గురించి మాట్లాడింది. హ్మ్. కావున సైన్స్కి దగ్గరగా ఉన్నటువంటి ఒక రిలీజియన్ ఏదైనా ఉంది అంటే అది సనాతన ధర్మమే అని ఆయన అభిప్రాయపడ్డాడు. హ్మ్. అది మీరు పుస్తకంలో చూడొచ్చు, ఆ మాట ఉంది దాంట్లో. అంత పెద్ద శాస్త్రవేత్త, క్రైస్తవ దేశమైన అమెరికాలో క్రైస్తవుడిగా పుట్టిన వ్యక్తి, ఆ మాట అనాల్సిన అవసరమే ఉంది ఆయనకి. ట్రూ. ఆయన వాస్తవం అంగీకరించాడు, హ్మ్. నిజాన్ని అంగీకరించాడు. సనాతన ధర్మంలో నిజ దేవుళ్ళు అబద్ధపు దేవుళ్ళు ఉండరు. నిజ దేవుణ్ణి అంగీకరించండి అని కబుర్లు చెబుతారు వీళ్ళు. ముందు నిజాన్ని అంగీకరించాలి. హ్మ్. మనకి సత్యవ్రతం ముఖ్యం, సత్య దేవుడి వ్రతం కాదు. ముందు సత్యమే, తర్వాత మనకి సత్యనారాయణ స్వామి. ఇప్పుడు రామాయణంలో రాముడి యొక్క గొప్పతనం ఏమిటి? సత్యం. రఘువంశంలో ప్రతి ఒక్కరి ముఖ్య లక్షణం సత్యమే. హ్మ్. ఆడిన మాట తప్పరు. నేటికి కూడా రాయలసీమ బ్యాక్గ్రౌండ్లో తీసే సినిమాల్లో ఆడిన మాట తప్పకపోవడాన్నే కదా వీళ్ళు హీరోత్వానికి అవును. శబదాల కింద. ఇది చూపిస్తూ ఉంటారు. ఆడిన మాట తప్పడు అనేది ఒక
ఎలివేషన్గా నేటికి చూపిస్తుంది. ఉమ్, ప్రపంచవ్యాప్తంగా కూడా ఎవరైనా ఒక పెద్ద నాయకుడు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాడు అంటే వెయిట్ ఉంది, చాలా గౌరవం ఉంది. అవును. అందువల్ల సత్యం అనేటటువంటిదే మన సనాతన ధర్మంలో ముఖ్యమైనది. సత్యాన్ని తెలుసుకోవాలి, నిజాన్ని తెలుసుకోండి, కానీ నిజదేవుడు అబద్ధపు దేవుడు అని చెప్పి ప్రచారం చేయడం ద్వారా ప్రయోజనం లేదు. మా దేవుడు నిజదేవుడు అని చెప్పి నువ్వు అబద్ధాలు ఆడితే ఉపయోగం ఏముంది? ఉమ్, నువ్వు నిజం మాట్లాడాలి కదా. నువ్వు నిజం మాట్లాడితే ఏ దేవుడైనా సరే దేవుడు అన్నవాడు అంగీకరిస్తాడు. ఉమ్. మా దేవుడు నిజం, మా దేవుడు నిజం, నువ్వు అబద్ధాలు ఆడితే మీ దేవుడు నిజమైన వాడైతే నిన్ను ఒప్పుకోడు, ఉమ్. నిన్ను క్షమించాడు మాట్లాడు. ప్రతి హిందువు నా దేవుడు పురాతనమైన దేవుడు, నా దేవుడికి శక్తి ఉంది, నా దేవుడికి ఒక హిస్టరీ, ఒక చరిత్ర ఉంది, ఆయననే నేను నమ్ముతాను, పరమతాలకి నేను మారను అనడానికి గట్టిగా ఆథెంటిక్గా హిందూ చరిత్ర గురించి వాళ్ళకి బోధించాలి అని అంటే మీరేం చెప్తారు గురుగారు? మొట్టమొదట ఏం చెప్తారంటేనండి, నైతిక విలువలు. మన మానవ సమాజంలో ప్రపంచవ్యాప్తంగా నైతిక విలువలు అనేవి చాలా గొప్పవి. నైతిక విలువలు అంటే ఏమిటి? జన్మనిచ్చినటువంటి తల్లి తండ్రి వీళ్ళిద్దరినీ మనం గౌరవించి పూజించి పోషించుకోవాలి. ఇది నైతిక విలువల్లో ఫస్ట్ లైన్. ఉమ్, ఆ తర్వాత చదువు చెప్పినటువంటి గురువుని గౌరవించాలి, పూజించాలి. అదేవిధంగా రాజ్యాన్ని పాలించే రాజుని మనం గౌరవిస్తాం, పూజిస్తాం. అలాగే అక్క అయితే కనుక, మనకు అక్క చెల్లెలు ఉన్నారనుకోండి, అక్క అయితే అమ్మతో సమానం, అమ్మను పూజించినట్టు పూజిస్తాం. చెల్లైతే చెల్లెలకి అన్న తండ్రితో సమానం, ఆవిడ పూజిస్తుంది, ఈయన ఆశీర్వదిస్తాడు. ఈ విధంగా మానవ బంధాల మధ్య అద్భుతమైనటువంటి ఒక ఆధ్యాత్మిక దైవికతను మన వాళ్ళు చూపిస్తారు మొట్టమొదటి నుండి. నువ్వు ఎంత దేవుణ్ణి నమ్మినా, నువ్వు దేవుడికి రోజుకి 5 సార్లు ప్రార్థన చేసినా, ఆదివారాలు ఉదయం నుండి రాత్రి వరకు నువ్వు ప్రార్థన చేసినా, నీ తల్లిని తండ్రిని నువ్వు గౌరవించవు, పూజించవు. తల్లిదండ్రుల కంటే కూడా దేవుడే ఎక్కువ అని చెప్పేటటువంటిది ఏదైనా ఒక మతం ఉంటే అది దాన్ని మనం యాక్సెప్ట్ చేయడానికి వీళ్ళే. జన్మనిచ్చారు కాబట్టి. అంతే కదా. కళ్ళ ముందు నడయాడేటటువంటి దేవుళ్ళు వీళ్ళు, ఉమ్, తల్లిదండ్రులు. వీళ్ళని వాళ్ళ దేవుడు అంటాడు, నీ తల్లి కంటే ఎక్కువగా నన్నే ప్రేమించాలి, నువ్వు నీ తండ్రి కంటే ఎక్కువగా నన్నే ప్రేమించాలి. ఇది ఎక్కడ విడ్డూరం అండి? ఉమ్, మనందరం కూడా వినాయక చవితి వ్రత కథ చదువుకుంటాం. ఉమ్, సుబ్రహ్మణ్య స్వామికి వినాయకుడికి ఒక టాస్క్ ఇస్తారు. ఆ టాస్క్ ఏమిటి? ఎవరైతే ముందుగా సకల లోకాల్లోనూ ఉన్నటువంటి తీర్థాల్లోనూ, నదుల్లోనూ, సాగరాల్లోనూ స్నానాలు చేసి ముందుగా నా దగ్గరకు వస్తారో వాళ్లకు విఘ్నాధిపత్యం ఇస్తామని చెబుతారు. అప్పుడు సుబ్రహ్మణ్య స్వామికి మయూర వాహనం కాబట్టి నెమలి, ఆయన వేగంగా వెళ్ళిపోతాడు. వినాయకుడి దగ్గరకు వచ్చేసరికి ఏమిటంటే ఆయనదేమో ఎలుక వాహనం, ఆయనకేమో శరీరం కూడా పెద్దది, ఆయన అంత ఫాస్ట్గా వెళ్ళలేడు. అందువల్ల ఆయన పాపం అక్కడ బాధపడుతూ ఉంటాడు, నేనేం చేయాలి అని. అప్పుడు నారద మహర్షి వచ్చి గొప్ప మాట చెబుతాడు. ఉమ్, నువ్వు అంత బాధపడాల్సిన అవసరం లేదయ్యా, నీ తమ్ముడు చిన్నవాడు, తెలియక ఏదో చిన్నతనంతో ఆయన నెమల మీద వెళ్ళిపోయాడు. నువ్వు తల్లిదండ్రుల చుట్టూ నువ్వు ఒక ప్రదక్షిణ చేయాలి, చేస్తే కనుక నువ్వు అన్ని లోకాలు తిరిగినటువంటి ఫలం నీకు వచ్చేస్తుంది అని. వెంటనే అప్పుడు వినాయకుడు పార్వతీ పరమేశ్వరులకే ఒక ప్రదక్షిణ చేస్తాడు. ఈయన నెమలి మీద ఎక్కడికి వెళ్ళినా కూడా ముందు కనిపిస్తుంటాడు ఆయన. ఉమ్, ముందే అక్కడ ఆయన స్నానం చేసి బయలుదేరుతూ ఉంటాడు. అప్పుడు వచ్చేస్తాడు. ఇద్దరు వచ్చిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామి స్వయంగా నన్ను క్షమించండి, నేను దీనికి అర్హుడిని కాదు, అన్నగారే దీనికి అర్హుడు, ఆయనకి సత్యం తెలుసు అంటే. సత్యం తెలుసు అంటే మరి నారదుడు చెప్పాడు కదా అంటే, నారదుడు చెప్పినా ఆయన వినాలి కదా. ఉమ్, ఉమ్, చెప్పేవాళ్ళు ఉంటారు, వినేవాళ్ళు ఉంటే చెబుతారు. అందువల్ల నారదుడు గొప్ప మాట చెప్పాడు, ఈయన వెంటనే విని ఆచరించాడు. అంటే పెద్దవాళ్ళ మాటలు ఆ విధంగా శిరసా వహించడం అనేది గొప్ప లక్షణం. అది వినాయకుడు అంతటి వాడు చేశాడు. తల్లిదండ్రుల చుట్టూ ఆయన తిరిగాడు. అక్కడ పార్వతీ పరమేశ్వరుల చుట్టూ తిరుగు, నువ్వు మొత్తం అన్ని లోకాలు తిరిగినట్టని చెప్పలేదు నారదుడు. ఉమ్, అలా చెప్తే వేరేగా ఉండేది. తల్లిదండ్రుల చుట్టూ తిరిగితేనే అని ఆయన చెప్పాడు. కరెక్ట్. అక్కడ మనకి ఏమర్థమవుతోంది? భగవంతుడి కంటే తల్లిదండ్రులే ఎక్కువ అనడంలో ఏ విధమైనటువంటి కాన్ఫ్లిక్ట్ లేదు మనకి. అంతే. సనాతన ధర్మంలో తల్లిదండ్రులనే పూజించండి. వర్ధాపన విధి అని పుట్టినరోజు నాడు చేస్తారు. ఉమ్, అందులో తల్లిదండ్రులను పూజించడం ఉంటుంది, కల్పంలో ఉంటుంది.
కావున ఏంటంటే నైతిక విలువలు, భగినీ హస్త భోజనం అని ఉంటుంది. అందులోనేమో అక్కగారింటికి వెళ్ళి అక్క ఆశీస్సులు తీసుకుంటారు, చెల్లెలైతే చెల్లెలింటికి వెళ్ళి చెల్లెల్ని ఆశీర్వదిస్తారు, వాళ్ళకి కానుకలు ఇస్తారు, వాళ్ళు కూడా సంవత్సరానికి ఒకసారి మళ్ళీ అయినా ఇక్కడ తల్లిదండ్రులను పూజించాలి అని అంటే ఏదో విగ్రహారాధన లాంటివి ఆమోదిస్తారేమో, మన మీద ఆపాదిస్తారేమో. అంటే గౌరవంతో కూడుకున్న ఒక భక్తి లాంటిది, గౌరవించే పద్ధతి. లేదండి, గౌరవం పూజించడం. అనేది తప్పండి. హ్మ్. ఇప్పుడు గౌరవం అనేది ఎవరిని అంటే కనుక మనకంటే పెద్దవాళ్ళని మనం గౌరవిస్తాం. ఓకే. అంతేకాని మనకంటే పెద్దవాళ్ళని గౌరవించినట్టు జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని, చదువు చెప్పిన గురువుని ఎలా గౌరవిస్తాం? అంటే దేవుడు సమానమే పూజించాలి అని అంతే, అంటారు వాళ్ళు తల్లిదండ్రులు. దేవుళ్ళే. హ్మ్. వేదమే చెబుతోంది కదా, మాతృదేవో భవ, పితృదేవో భవ. వేరే ఏ మత గ్రంథాల్లోనైనా ఈ మాట ఉందా నాకు చెప్పండి. హ్మ్. లేదు. ఉంటే గింటే ఒకవేళ భారతదేశంలోనే పుట్టిన మతాల్లో ఉండొచ్చు ఆ మాట. హ్మ్. మన భారతదేశం నుండి కూడా ఒక 4 మతాలు పుట్టాయి. అవును. ఆ మతాల్లో చెబుతారు. ఎందుకంటే ఆ మతాల మీద వైదిక ధర్మం ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి. ఏ మతాలు పుట్టాయి మన భారతదేశం? మన భారతదేశం నుండి సిక్కు మతం మన దేశంలోనే అవును. ఉద్భవించింది. జైన, బౌద్ధ, అదేవిధంగా జైన, బౌద్ధ, సిక్కు, ఇంకొక మతం ఉందండి. హ్మ్. నాకు గుర్తు రావట్లేదు. మొత్తం ఒక 4 మతాలు భారతదేశం నుండే పుట్టినటువంటివి. ఈ మతాల్లో ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా సనాతన ధర్మం యొక్క ఎఫెక్ట్ ఉంటుంది.